JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఎంతకాలం పరిస్థితి అమ్మాయి మాత్రమే కోర్టులో వేసింది. కోర్టులో వేసాక మొన్న తర్వాత ఏమంటే చీటింగ్ కేసు ఒకటి పెట్టింది. జూబ్లీ హిల్స్ అమ్మాయి పేరు మీద చేసినది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మేనేజ్ చేశారంటాడు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అన్యాయం జరిగితే ఎక్కడ పోతే చెప్పండి. పోలీసు వాళ్ళకి పిలిస్తే పోలీసు వాళ్ళకి మేము జీతం ఇస్తామండి. మా మాట వింటారు హైదరాబాద్లో. పోలీసు వాళ్ళు స్టేషన్కి పోయినా మేమే పెట్టామంటాడు. లేకపోతే మీడియా దగ్గరకు వచ్చినా ఏదో డబ్బులు ఇచ్చేసామంటాడు. ఎక్కడికి స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. ఎంతమందితో ఫోన్ చేయించాడని పంచాయతీకి మొండితో అరుణ్ కుమార్ గారు, నరేంద్ర గారు అని వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరిగిందండి. ఎమ్మెల్సీ ఆయన మాకు ఆయనకి ఇద్దరికి బాగానే ఉంటాడు కాబట్టి నరేంద్ర అని కృష్ణరాజు గారి పెంచుకున్న అమ్మాయి భర్త, ఆయన ఇంట్లో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగితే ఇదే ఫస్ట్ మహేష్ చెప్పిందే నేను చెప్పాను. నేను చెప్తే వాళ్ళ నాన్న అట్లా ఒప్పుకోవట్లేదు, అమ్మాయి పేరు బ్రాండ్ ఉంది చూడండి, ఆ బ్రాండ్ కూడా అంట వాళ్ళకి పెట్టేయాలంట. ఓకే, బ్రాండ్ అసలు ఎట్లా న్యాయం అండి అసలు అది ఎట్లా అసలు అది పంచాయతీ ఎట్లా వద్దంటాను నేను. బ్రాండ్ పెట్టడం ఏంటి అంటే, ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ఇచ్చి పంపిస్తాడా, అబ్బాయికి అమ్మాయి ఇచ్చి పంపిస్తుందా చెప్పండి అంటే వాడు ఇంటలేదండి ఆయన ఏంటో అన్నారు. తర్వాత మా నందిగా లాయర్ గారు, టీడీపీ లాయర్ అన్నాడు, ఎవరు శ్రీనివాసులు నాయుడు గారని ఆయన ఫోన్ చేశాడు. అన్న నువ్వేమనుకోకంటే కరీముల్లా నేను ఎక్కడైనా కూర్చుంటా, నాకు క్లోజ్ చేయాలి దాన్ని, హ్యాపీగా మా అమ్మాయి పని చేసుకోవాలి, ఈ దగ్గర నేను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళు స్టిక్ ఆన్ అయితే చెప్పన్నా. తర్వాత ఆడ స్టిక్ ఆన్ వాళ్ళు రాలేదు. తర్వాత మా ఫ్రెండ్ గోప్ కిరణ్ కుమార్ అని ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు, అన్న శ్రీరామ్ తాతయ్య గారు జగ్గేపేట ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, ఆయన తమ్ముడు చిన్నబాబు అడగమన్నాడు అన్న, కాకాని వెంకటేశ్వరరావు వచ్చాడంట ఆయన దగ్గరికి. అంటే కిరణ్ నేనైతే రెడీయే, కానీ ఆయన అసలు ఆయన కూర్చుంటాడో లేదో కనుక్కోండి. నేనైతే ఆయన ఎందుకంటే ఇప్పుడు ఇది 4 ఇప్పుడు ఈయన వెళ్ళి కలిసి ఈ పెద్ద మనుషులు చెప్పలేకపోతున్నారు, ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇచ్చేసి క్లోజ్ చేసుకోండి అని చెప్పలేకపోతున్నారు. ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇచ్చేసి కాదు సార్, ఆ అమ్మాయి దగ్గర ఉంది లాక్కోకండి అని చెప్పలేకపోతున్నారు. అది ఇంకా లాక్కోవడానికి ఏముంది, ఇంకా ఇది తప్పితే లేదు కదా. కాదు, ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఫుడ్ బిజినెస్ లలో ఏమొచ్చి వస్తుంది, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, కొత్త మాట వచ్చింది. ఒకప్పుడు పారడైజ్ పెద్ద ఫేమస్, అది ఫేమస్, వాళ్ళకే దిక్కులేదు, ఇప్పుడు ఇదేముంది అన్నారు. మీడియాను కూడా చల్లుతున్నాడు ఆయన. మీడియాను కూడా దిశ ఏమైంది, వైఎస్ఆర్ చచ్చిపోతే ఏమైంది, ఎన్టీఆర్ చచ్చిపోతే ఏమైంది, ఒకరోజేగా మీడియా వాళ్ళు ఏమైంది అని అన్నాడు. మీ మీడియాలోనే అన్నాడు. మీ మీడియా ఈ ప్రపంచంలో ఎన్ని కుంభకోణాలు బయటికి తీసింది, ఎన్ని జీవితాలు కాపాడింది. ఇవాళ ఎక్కడైనా అన్యాయం జరిగితే సామాన్య మానవుడు ఏమంటున్నాడు, మీడియా అంటున్నాడు. అసలు సత్వర న్యాయం జరిగేది మీడియా దగ్గర. అటువంటి మీడియాలో కూర్చొని కూడా ఆయన మీడియాది ఏముంది అంటున్నాడు. మీ ముందు మేము చెప్తున్నాం సార్, ఇది మీకే కాదు సమాజానికి చెప్తున్నాం. మేము వాళ్ళ ఆస్తులు మేము అన్యాయంగా మేము అడగట్లేదు, మేము క్లోజ్ చేయాలని మేము, ఎందుకంటే దీన్ని క్లోజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అది కూడా చెప్పు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న బ్రాండ్ కూడా లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళు. చూద్దాం ధర్మా మహేష్ నా కాల్ ఏమో లిఫ్ట్ చేస్తాడో. నిన్న మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడారండి? ఇంకో మాట అన్నాడు సార్, మామయ్య మా నాన్నకు ఒకటే చెప్పా, కోర్టుకు పోయినా కూడా నేను ఇదే మాట చెప్తా అన్నాడు నాతో. నేను అమ్మాయిలతో తిరుగుతాను అని మా నాన్నతో చెప్తా, ఆయన వినకపోతే అని చెప్పాడు సార్ నాకు. అయినా అతని గురించి ఒక క్వశ్చన్ మార్క్ గా బయటకు వచ్చా నేను. ఏంటి ఇంత ఓపెన్ గా నన్ను పెళ్లి చేసుకొని అమ్మాయిలతో తిరుగుతానని చెప్తాడు, లేకపోతే వాళ్ళ ఫాదర్ అమ్మాయిలతో తిరగమంటాడు, ఏంటి ఇంత ఓపెన్ గా ఇదంతా నాకేంటి ఎక్స్‌ప్లాయిటేషన్, నా బ్రాండ్ లాక్కోవాలని చూస్తారు, ఏంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అనే క్వశ్చన్ తో బయటకు వస్తే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 200 పీపుల్ ఉంటారు మీతో సహా. ఇప్పుడు ఈ విషయంలో ఎంతో కొంత చిన్న ఇన్వాల్వ్మెంట్ మీది, వెరీ మైన్యూట్, మాతో మాట్లాడుతున్నారు కన్వర్జేషన్. ఈ ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళలో మాస్టర్ మైండ్స్ ఉన్నారు, 10 తలకాయలు రావణాసురుల తెలివితేటలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళ అనుకోండి, నేనే అనుకోండి, అంత తెలివైన వాళ్ళు ఉన్నారు. 10 కాదు 100 తలకాయలు. ఒక ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. నాకు ప్రశ్నే అడగగలుగుతాను. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 10 సార్లు అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వట్లే ఎవరు. వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్, ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ ఇస్ మై హస్బెండ్ 5 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో ఆడోళ్ళతో తిరిగి నన్ను ఎక్స్‌ప్లాయిటేషన్ చేశాడు. చేసే రైట్ ఎక్కడిది? అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ ఇఫ్ అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ కేస్, ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ టు డివోర్స్.
నాకు అతను డివోర్స్ ఇవ్వకుండా నన్ను నా బ్రాండ్ ని ఇబ్బంది పెట్టుకుంటా, నా బ్రాండ్ గురించి వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు వచ్చి మీడియాలో బురద జల్లుతా, ఆయనకున్న బిజినెస్లు నెలకి ₹1,00,00,000 ఇన్కమ్ ఉంది, సంవత్సరానికి 2 కోట్ల ఇన్కమ్ ఉంది, పొలాల మీద సంత మీద అని చెప్పుకుంటా, దాంట్లో నా బిడ్డకేమి ఇస్తారో మాట్లాడకుండా మా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు గుంటూరు బిల్డింగ్ గురించి మాట్లాడతా, ఇంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఓపెన్ గా ఇంకా జరుగుతానే ఉంది. మీ దగ్గర ఉందా ఇప్పుడు ప్రెజెంట్ నెంబర్ ధర్మాది? మీ దగ్గర ఉందా? నా దగ్గర మరి ఇప్పుడు ఒక నెంబర్ ఉంది సార్. ఇప్పుడు నేను 10 తలలు కాదు 100 తలలు అనుకున్నాను. నేను నిన్న కాల్ చేసినప్పుడు మీ ఇంటర్వ్యూకి రేపు మార్నింగ్ 11కి వస్తున్నారంట కదా అన్నారు. అప్పుడు మీకు ఎన్ని తలకాయలు ఉన్నట్టు? సరే మంచిదే కదా సార్, ఉండబట్టే కదా ఆయన చుట్టూ జరిగే ఇన్ఫర్మేషన్ మీకెలా వస్తుంది? ఆయన చుట్టూ జరుగుతున్న ఇన్ఫర్మేషన్, ఆయన చుట్టూ ఏదో జరుగుతుంది. నేను మాట్లాడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ధర్మం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బాబు గారు. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. రేపు 11కి వస్తున్నారంటే కదా మీ దగ్గరికి అన్నారు. అదే సార్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. హౌ యు నో అంటే చుట్టూ ఎంత మందిని పెట్టారు మీరు? మై లైఫ్ ఇస్ లింక్డ్ విత్ దెం. మామ భర్త సార్, భర్త ఎప్పుడో క్విట్ అయ్యాడు, మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలీదు. ఇప్పుడైతే యుద్ధంలో ముందుకు వచ్చింది వాళ్ళ నాన్న, ఆన్సర్స్ ఇవ్వట్లా, స్టిల్ ఆరోస్ వేస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. నేను బాంబులేలా ఆరోలేలా, నేను క్వశ్చన్లు అడిగా వాటికి ఇప్పుడు దాకా ఆయన సరే ఓ చిన్న పిల్ల అంటున్నారు, మా ఇంట్లో పిల్ల అంటున్నారు, నన్నే కూర్చోబెట్టి చెప్పొచ్చు అవునమ్మా ఇది నువ్వు చేసావు, సరే తిడతా అంటున్నారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, నేను నిన్ను తిడతానా, మేము నిన్ను వదిలేస్తున్నా ఈ రోజుతో, సరే నా బిడ్డకు నువ్వు సరితూగవు, నాకు పెద్ద పెద్దవి వస్తాయి, వదిలేయమనండి వచ్చి. నేను కోర్టుకి వెళ్ళినా, నేను మీ దగ్గరకు వచ్చిన, ఎండ్ ఆఫ్ ద డే ధర్మ మహేష్ ఒక్కడే నాకు డివోర్స్ ఇవ్వగలడు. అంతే కదా మరి. అంటే మహేష్ కూడా ఇచ్చే ఆలోచన లేదా, లేకపోతే లేట్ కావాలని డిలే చేస్తున్నారు ఉంది అంటున్నాడు కదండి సార్. నిన్న బిగ్ టీవీకి వచ్చిన వాళ్ళు, నిన్న ఆర్టీవీకి వచ్చిన వాళ్ళు సుమన్ టీవీకి ఎందుకు రారు? ఒకసారి మీరు 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 చాలా చాలా పెద్ద జర్నలిస్ట్ హైదరాబాద్ లో, ఒక్కసారి నా కోసం ప్రయత్నించండి. ఆయన రమ్మనండి, నేనేం కోట్లు అడిగాను. అంటే ఇప్పుడు నాకు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మీ దానికి వస్తున్నారంట కదా అని, మీరు కూడా ఏమన్నా అవతల వ్యక్తితో చెప్పారా మేము వస్తున్నాము ఆయన వస్తున్నాడు అని చెప్పేసి? అందుకని రాలేదేమో, ఫోన్ ఎత్తట్లేదేమో నేను అనుకుంటున్నాను. రమ్మన్నాడు అమ్మాయిని, అమ్మా నీకేం కావాలో రా అని అడిగాడు ఆయన. నేనేం చెప్పలేదు, మేము వచ్చింది అందుకే సార్. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో ఉన్నారు, ఆయన మైక్ తీసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే క్రమంలో కావచ్చు, లేకపోతే వెళ్ళిపోక ముందు ఆయన వచ్చి మీరు వచ్చి కూర్చున్నప్పుడు కానీ మాట్లాడటం జరగలేదు అసలు? ఇంకా కన్వర్సేషన్ ఏం లేదు సార్. ఇంకోటి కూడా నైతికంగా సార్, మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్. సార్ నైతికంగా ఆయన రితు చౌదరి గారి కోసం తీసుకున్న స్టాండ్ నా బిడ్డ కోసం తీసుకోమనండి, నా కోసం నేను తీసుకొని వస్తాను ఆయన్ని. రండి పెద్దరికంగా కూర్చోమనండి. మీ ద్వారా సమాజానికి ఒక మాట చెప్పండి సార్. ఆయన మహిళల జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు పాపం, మహిళల జీవితాలు ఆగమైపోతున్నాయి అని. కాబట్టి మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు కదా, నా కొడుకు యాదవ ఆయన చెప్పారు. ఎవరైనా చెప్తారా? చెప్పారు కదా ఇన్ని ఇంటర్వ్యూస్ లో, నా భర్త ఎదవని చెప్పి అమ్మాయికి న్యాయం చేయాలిగా. ఎదవంటే ఎదవంటే అయిపోయిందా శిక్షక? అరే దరిద్రుడా, మరి అమ్మాయి ఇంత చేసింది, ఇట్లా చేసింది, ఇట్లా చేసింది, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా నువ్వు అని చెప్తే అది మనిషి చెప్పట్లేదు కదా. మా అబ్బాయి ఎదవని తప్పుకుంటున్నాడు, వేరే మహిళను లాగుతున్నారు. మేము లాగం సార్. మా అమ్మాయి దరిద్రం వదిలి మనం